ఫ్రెండ్స్, జనరేటివ్ ఏఐ కంప్లీట్ కోర్స్ ఫస్ట్ క్లాస్లో మనం ఏఐ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ ఫస్ట్ క్లాస్ చూడకపోతే ఈ కోర్సు క్లాసెస్ వైజ్గా ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు సెకండ్ క్లాస్లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఒక పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే చాట్‌జీపీటీ. ఇది స్టూడెంట్స్కు టీచర్లా, జాబ్ చేసే వాళ్ళకి అసిస్టెంట్లా, బిజినెస్ చేసే వాళ్ళకి అడ్వైజర్లా, కంటెంట్ క్రియేటర్స్కి పర్సనల్ టీమ్ వర్కర్లా పనిచేస్తుంది. ఈ వీడియో పూర్తయ్యేలోపు చాట్‌జీపీటీ అంటే ఏమిటి, చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుంది, గూగుల్కి చాట్‌జీపీటీకి తేడా ఏమిటి, చాట్‌జీపీటీతో ఏమేం చేయవచ్చు, చాట్‌జీపీటీ ఫుల్ ఫామ్ ఏమిటి, మీరు ఆల్రెడీ చాట్‌జీపీటీలో ఎక్స్పర్ట్ అయినా కూడా ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా అడిషనల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అలాగే ఒక లైక్ చేయండి. ఈ చాట్‌జీపీటీ వెబ్సైట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ గురించి, అలాగే ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్గా చెప్తాను. దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ నేను ఒక 2 minutes లోపు చాట్‌జీపీటీ గురించి ఇంట్రడక్షన్ చెప్తా. ఈ ఇంట్రడక్షన్ మీకు చాలా యూజ్ అవుద్ది. అసలు చాట్‌జీపీటీ అంటే ఏమిటి? చాట్‌జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఏఐ చాట్ అసిస్టెంట్. ఇది మీకు అర్థం అవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. మీకు అర్థమయ్యే విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నా. మీరు మీ ఫాదర్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ మీకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడతారు కదా, సేమ్ అలాగే మన చాట్‌జీపీటీలో మీకు ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా మీకు వచ్చిన లాంగ్వేజ్లో టైప్ చేసినా కూడా మనకి చాట్‌జీపీటీ అర్థం చేసుకుంటుంది. మనం చాట్‌జీపీటీలో ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఇవ్వచ్చు, అలాగే వాయిస్ రూపంలో కూడా ఇవ్వచ్చు. నేను ఇంకా ఈ వెబ్సైట్లోకి వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తా. అయినా మీకోసం ఒక ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. నాకు గౌతమ బుద్ధ లైఫ్ స్టోరీ 5 paragraphs లో కావాలి. ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ లో ఇచ్చిన, హిందీ లాంగ్వేజ్ లో ఇచ్చిన, మీకు నచ్చినట్టుగా టైప్ చేసినా కూడా చాట్‌జీపీటీ అర్థం చేసుకుంటుంది. నేను ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం నేను 5 paragraphs రావాలి అని ఇచ్చాను కదా, ఇక్కడ నాకు 5 paragraphs వస్తాయి. 1 2 3 4 5. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఇచ్చిన టెస్ట్ కొంచెం డీటెయిల్గా ఇస్తే సరిపోతుంది. చాలా మంది చాట్‌జీపీటీని కూడా గూగుల్ లాగే సెర్చ్ ఇంజిన్ అనుకుంటున్నారు. ఇది పూర్తి నిజమైతే కాదు. మనం గూగుల్లో ఏమైనా క్వశ్చన్ టైప్ చేసి సెర్చ్ చేసాం అనుకోండి, మనకి ఇలాగా వెబ్సైట్స్ వస్తాయి. మన వెబ్సైట్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన కంటెంట్ తెచ్చుకుంటాం. ఇప్పుడు మనకి బ్రౌజర్స్ కూడా అప్డేట్ అయినాయి. మనకి పైన ఏఐ అనే కొత్త ఆప్షన్ వచ్చింది. ఈ ఆప్షన్ లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదివరకు అయితే ఇలాగా మనకి వెబ్సైట్స్ వస్తాయి. ఈ వెబ్సైట్స్ లోకి వెళ్ళి కంటెంట్ తెచ్చుకుంటాం. అదే చాట్‌జీపీటీలో అనుకోండి, మనకి ఇలాగా వెబ్సైట్ లింక్స్ అయితే రావు. డైరెక్ట్ గా మీరు ఏది అడిగితే దానికి ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, సికే నాయుడు, ఇలాగా మనకి డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చుద్ది. అసలు చాట్‌జీపీటీలో ఏమేమి చేయవచ్చు అంటే, ఎలాంటి డౌట్స్ వచ్చినా మనకి క్లియర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కింద మీకు వంటకు సంబంధించిన డౌట్ వచ్చింది అనుకోండి, మీ మదర్ని అడుగుతారు. ఎడ్యుకేషన్ కి సంబంధించిన డౌట్ వస్తే మీ సార్ని అడుగుతారు. అలాగే ఎక్సర్సైజ్ కి సంబంధించిన డౌట్స్ వస్తే మీ ట్రైనర్ని అడుగుతారు. ఇలాగా ఏ కేటగిరీకి సంబంధించిన డౌట్ వచ్చినా మీరు చాట్‌జీపీటీలో మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లా, మీరు ఎలా మాట్లాడుతున్నారో అలాగా వాయిస్ రూపంలో కానీ, టెస్ట్ రూపంలో కానీ చాట్‌జీపీటీలో కొంచెం టెస్ట్ ఇస్తే చాలు, మీకు కావాల్సిన రిజల్ట్ పర్ఫెక్ట్ గా వచ్చుద్ది. మనకి చాట్‌జీపీటీ డౌట్స్ క్లియర్ చేయడానికే కాదు, మీరు ఏమైనా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి అన్నా, ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయాలి అన్నా, యూట్యూబ్ స్క్రిప్ట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, బ్లాగ్స్ కానీ, అలాగే మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ లో ఉన్న టెస్ట్ మీకు ఎడిటబుల్ టెస్ట్ కింద మారాలి అన్నా మారిపోద్ది. అలాగే మీకు కోడింగ్ లో ఏమైనా మిస్టేక్స్ వస్తే దాన్ని సరి చేయాలి అన్నా చాట్‌జీపీటీ మనకి సరి చేసి ఇచ్చుద్ది. అలాగే మీరు ఏమైనా కొత్తగా బిజినెస్ బిగిన్ చేద్దాం అనుకుంటే, ఆ బిజినెస్ కి సంబంధించిన ఐడియాస్ కావాలి అన్నా మనం చాట్‌జీపీటీ ద్వారా తెచ్చుకోవచ్చు. అలాగే మనకి ఈమెయిల్స్, రెజ్యూమ్స్, అప్లికేషన్స్, మీకు ఏమైనా స్టడీ ప్లాన్స్ కావాలి అన్నా, ట్రావెల్ ప్లాన్స్ కావాలి అన్నా, నోట్స్ కావాలి అన్నా, అసైన్మెంట్స్ కావాలి అన్నా, ప్రెజెంటేషన్స్ కావాలి అన్నా, ఇలాగా ఒకటి కాదు, మీరు చాట్‌జీపీటీ ద్వారా ఏదైనా చేయొచ్చు. మనకి చాట్‌జీపీటీలో అన్ని కేటగిరీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా, దేనికి సంబంధించిన రిజల్ట్ కావాలి అన్నా చాట్‌జీపీటీ ద్వారా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, మన ఫోటోషాప్ లో గంటలు కూర్చొని చేసే వర్కులన్నీ మనకి చాట్‌జీపీటీలో జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లోపు క్రియేట్ చేయొచ్చు. చాట్‌జీపీటీ ఫుల్ ఫామ్ గురించి కూడా తెలుసుకుందాం. మనకి చాట్ అంటే
కాన్వర్సేషన్. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఇది వినడానికి కొంచెం పెద్ద పదంలా అనిపించిన చాలా సింపుల్. ఇంకా క్లియర్ గా చెప్తున్నా. చాట్ అంటే కాన్వర్సేషన్, జీ అంటే జనరేటివ్, మనకి కొత్త కంటెంట్ తయారు చేయగలదు అని అర్థం. జీపీటీలో పి అంటే ప్రీ ట్రైన్డ్ అంటే కోట్లాది పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ అంతా ఆల్రెడీ మనకి చాట్ జీపీటీలో స్టోర్ అయ్యి ఉంటది. మీరు ఏది అడిగినా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చుద్ది. ఇక ఫైనల్ గా టీ అంటే ట్రాన్స్ఫార్మర్ అంటే మీరు చెప్పింది అర్థం చేసుకొని దానికి తగిన తెలివైన సమాధానం ఇవ్వగల ఏఐ టెక్నాలజీ. ఇంకా సింపుల్ గా చాట్ జీపీటీ గురించి చెప్పాలి అంటే మనిషి చెప్పే భాషను అర్థం చేసుకొని మనిషిలా సమాధానం చెప్పి మన పనిని వేగంగా పూర్తి చేయడంలో సహాయపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ అసిస్టెంట్. ఇంట్రడక్షన్ గురించి చూసారు కదా. ఇంకా ఈ వెబ్సైట్ లో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ అన్నిటి గురించి బేసిక్ గా చెప్తా, తర్వాత డెప్త్ గా వెళ్దాం. ఈ కనబడే మొత్తాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. మీరు ఖచ్చితంగా మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యాను. నా జీమెయిల్ ఐడి ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ కనబడుద్ది. పైన మనకి చాట్ జీపీటీ అని కనబడుతుంది కదా, దీని పక్కన డౌన్ యారో కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి మోడల్స్ కనబడతాయి. మనం ప్రెజెంట్ కింద ఉన్న ఫ్రీ మోడల్ యూస్ చేస్తున్నాం. అదే మీకు చాట్ జీపీటీ కొంచెం ప్రొఫెషనల్ గా కావాలి అంటే చాట్ జీపీటీ ప్లస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మనం మనీ పెట్టి పర్చేస్ చేయాలి. ఇక్కడ మనకి ప్లాన్స్ ఉంటాయి. ప్లస్ వచ్చేటప్పటికి మంత్ కి 2000, ప్రో వచ్చేటప్పటికి మంత్ కి 10,699. ప్రెసెంట్ నేను గో ప్లాన్ యూస్ చేస్తున్నా. ఇదైతే నేను మనీ పెట్టి పర్చేస్ చేయలా, నాకు మధ్యలో ఆఫర్ లో ఈ ప్లాన్ ఫ్రీగా వచ్చింది, అప్పుడు నేను యాక్టివేట్ చేసుకున్నా. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి చాట్ బాక్స్ ఉంటది. ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, మీకు ఏ డౌట్ వచ్చినా అది మీరు టెస్ట్ రూపంలో గానీ వాయిస్ రూపంలో గానీ ఇచ్చి ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. టెస్ట్ రూపం అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలా టెస్ట్ కింద కాకుండా వాయిస్ రూపంలో ఇవ్వాలి అంటే ఇక్కడ డిక్టేట్ అనే ఆప్షన్ ఉంటది. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift+D. దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన డౌట్ అడగడమే. కానీ ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. నా దగ్గర ఆల్రెడీ మైక్రోఫోన్ ఉంది. ఒకసారి దీని మీద క్లిక్ చేసి మాట్లాడుతున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ అలౌ చేయమంటారా అని అడుగుతుంది. అలౌ మీద క్లిక్ చేస్తున్నా. హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేసాము అంటే ఆగిపోద్ది. ఇక్కడ చూసారు కదా, హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నాం మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసుద్ది. డిక్టేట్ పక్కన యూజ్ వాయిస్ అని ఉంటది. ఇది అసలు ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు మీ ఫ్రెండ్ తో మాట్లాడితే మీ ఫ్రెండ్ మీకు సమాధానం ఎలా చెప్తాడు, సేమ్ అలాగే మీరు ఒక ఏఐ తో మాట్లాడొచ్చు. దీని మీద క్లిక్ చేసి మాట్లాడడం ఏం చేస్తున్నా. హాయ్ చాట్ జీపీటీ, హౌ ఆర్ యూ, కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగులో మాట్లాడగలను. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడాలని ఉందా? నాతో శ్రీకాకుళం యాసలో మాట్లాడు. శ్రీకాకుళం యాస అంటే నాకు బాగా ఇష్టం. ఈ యాసలో మాట్లాడుతుంటే ఒక సొంత ఊరి అనుభూతి వస్తుంది. మరి ఏం విషయంపై మాట్లాడాలి? ఏదైనా మీకు ఇక్కడి శైలిలో చెప్పాలని ఉందా? నన్ను పొగుడుతూ ఫన్నీగా చెప్పు. అయ్యో, నిన్ను పొగడతానంటే ఒక వర్షం లాంటి మాటలు రావాలి. నువ్వు నవ్వితే అబ్బాయి, పక్కనున్న ఫ్యాన్ కూడా తిప్పుకోవడం మానేసి నీ నవ్వుకే గాలులు వేస్తుంది. నా వాయిస్ ను బట్టి నేను ఎలా ఉన్నానో అంచనా వేయడానికి ప్రయత్నించు. చాలా సరదాగా ఉన్నావు అనిపిస్తోంది. నీ స్వరం కూడా చాలాకిగా ఉంది. నువ్వు ప్రస్తుతం సంతోషంగా కాస్త ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తోంది. మీరు ఇది నిజమా? అవును, నిజమే. నాకు విజయవాడ టు అరుణాచలం ట్రైన్ ద్వారా ఎలా వెళ్ళాలో కొంచెం వివరంగా చెప్పు. విజయవాడ నుంచి అరుణాచలం అంటే తరచుగా తిరుపతి వైపు వెళ్లే మార్గంలో ఉంటాయి. ముందుగా విజయవాడ నుంచి ఒక రైలు తిరుపతి వరకు తీసుకుంటారు. తిరుపతి స్టేషన్లో దిగాక అక్కడి నుంచి అరుణాచలం వైపు చిన్నదైన లోకల్ ట్రైన్ లేదా బస్సులు ఉంటాయి. ప్రయాణ సమయాలు
ముందుగా చూసుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా అలాగే వాయిస్ యూజ్ చేసి మీరు ఫన్నీగా కాసేపు టైం స్పెండ్ చేద్దాం అన్నా మనకి ప్రతి దానికి మనకి చాట్‌జీపీటీ రెస్పాండ్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసాము అంటే మన ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి, ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ అన్నిటి గురించి బేసిక్ గా చెప్పాను. ఇదే వీడియోలో డీటెయిల్ గా చెప్తా. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మీకు కనబడాలి అంటే ఇక్కడ ఓపెన్ స్లైడ్ బార్ అని పైన ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చాట్‌జీపీటీలో చాట్ చేసిన కంటెంట్ అంతా ఇక్కడ ఉంటది. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇదంతా ఒక హిస్టరీ టైప్ లో. ఈ హిస్టరీ 1 మంత్ వరకు స్టోర్ అయ్యి ఉంటది. 1 మంత్ తర్వాత డిలీట్ అయిపోద్ది. సపోజ్ మీరు 10 డేస్ బ్యాక్ క్రియేట్ చేసిన చార్ట్ లోకి వెళ్ళాలి అంటే అక్కడ క్లిక్ చేశారు అంటే ఆ చార్ట్ లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. అలాగే మనకి ఇక్కడ సర్చ్, చార్ట్స్, లైబ్రరీ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఈ అన్నిటి గురించి కూడా చెప్తా. ఇది నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, నాకు సైడ్ కి వెళ్ళిపోవాలి అంటే సేమ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ స్లైడ్ బార్ అని వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం సైడ్ కి వెళ్ళిపోద్ది. మళ్ళీ నేను ఒక న్యూ చార్ట్ తీసుకోవాలి అంటే ఇక్కడ న్యూ చార్ట్ ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి న్యూ చార్ట్ వచ్చుద్ది. నేను ఇక్కడ చార్ట్ చేసింది మొత్తం నాకు ఇక్కడ సేవ్ అవ్వకూడదు, నాకు కొంచెం పర్సనల్ కి సంబంధించిన కంటెంట్ ఇక్కడ చార్ట్ రూపంలో టైప్ చేస్తున్నాను అంటే ఇక్కడ టెంపరరీ చార్ట్ అనే ఆప్షన్ ఉంటది. ఇది ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఏ చార్ట్ చేసినా అదంతా ఇక్కడ ఉన్న చార్ట్ లో యాడ్ అవ్వదు. మీది టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ గా పెట్టాలి అంటే ఇక్కడ టర్న్ ఆఫ్ టెంపరరీ చార్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మళ్ళీ మనకి నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కనబడుతుంది కదా, మీరు మీ జీమెయిల్ ఐడిలోంచి లాగౌట్ అయిపోవాలి అంటే ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేయడం లాగౌట్ అయిపోతారు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వీటి గురించి కూడా లాస్ట్ లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్, రైట్ ఆర్ ఎడిట్, లుక్ సంథింగ్ అప్ అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఈ మనకి షార్ట్ కట్స్. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేశారు అనుకోండి, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. క్రియేట్ ఇమేజ్, నెక్స్ట్ ఇక్కడ లుక్ సంథింగ్ అప్ అని కనబడుతుంది కదా, ఇదే మనకి వెబ్ సెర్చ్ కింద ఉంటది. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్తాను, తర్వాత మిగతా ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని కనబడుతుంది కదా, ఇది అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే మీకు ఏమైనా డౌట్ వస్తే డైరెక్ట్ గా ఇక్కడ టైప్ చేసి ఆ డౌట్ ని క్లియర్ చేసుకుంటున్నారు కదా, మీకున్న డౌట్ ఏమైనా ఎక్సెల్ షీట్ లో గానీ, పీడిఎఫ్ ఫైల్ లో గానీ, లేకపోతే పిఎన్జి ఫైల్ లో గానీ మనకి చాట్‌జీపీటీలో ఉన్న ప్లస్ ఏంటంటే చాట్‌జీపీటీ అన్ని ఫార్మాట్స్ ని చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. మీ డౌట్ ఏ ఫార్మాట్ లో ఉన్నా దానికి సంబంధించిన ఫైల్ అప్లోడ్ చేసుకొని డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. డౌట్సే కాదు ఇంకా మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపెడుతున్నా, ఈ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వచ్చుద్ది. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. నా దగ్గర డ్యామేజ్డ్ ఫోటో ఉంది, ఒకసారి ఫోటో ఓపెన్ చేస్తున్నా. ఈ ఫోటోని రిపేర్ చేద్దాం. సింపుల్ గా ఫోటో అప్లోడ్ చేసి నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటి, యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ఇమేజ్ ఎడిటర్. ఒక ప్రొఫెషనల్ ఇమేజ్ ఎడిటర్ ఫోటోని రిపేర్ చేస్తే ఎలా వచ్చుద్దో అలా కావాలి అని ఇచ్చా. నేను ఇంకా ప్రాంప్ట్ గురించి క్లాస్ చెప్పలేదు, అసలు అయితే సెకండ్ క్లాస్ లోనే చెప్పాలి. మీకు కొంచెం బోర్ వచ్చుద్ది అని చాట్‌జీపీటీ గురించి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చే క్లాస్ లో మనకి ప్రాంప్ట్ లో కూడా బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్, ప్రొఫెషనల్ ప్రాంప్ట్, జేఎస్ఎన్ ప్రాంప్టింగ్, ఇలాగా చాలా ప్రాంప్ట్స్ ఉంటాయి. మీరు ఆ వీడియో చూశారు అంటే మీరు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఇవ్వగలడో మీరు కూడా అలాగే ఇవ్వగలరు. ఇక్కడ నాకు రిపేర్ చేయమని ఇచ్చా, అలాగే ఫోటోని కలరైజ్ చేయమని కూడా ఇచ్చేసా. ఒకవేళ మీకు కలరైజ్ వద్దు, ఓన్లీ డ్యామేజ్ ఫోటో రిపేర్ చేస్తే చాలు అంటే ఇక్కడ వరకు సరిపోద్ది. నాకైతే కలరైజ్ కూడా అవ్వాలి, కంట్రోల్ జెడ్ అంటున్నా. ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రాంప్ట్స్ అలాగే ఈ క్లాస్ కి సంబంధించిన నోట్స్ మొత్తం వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి ఫోటో రిపేర్ అయ్యి అలాగే కలరైజ్ అయ్యి వచ్చుద్ది. సరే కదా, మనకి పర్ఫెక్ట్ గా డ్యామేజ్డ్ ఫోటో రిపేర్ చేసి నేను అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలరైజ్ ఫోటో చేయమని ఇక్కడ ఇచ్చాను, దానికి తగ్గట్టుగా కలరైజ్ చేసింది. ఈ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే
ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఒక ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నా. ఇది నోట్స్ లో రాసిన పేపర్ ని ఫోటో తీసాను. ఫోటోని మనం డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేసేయచ్చు. మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ అన్నా ఒకటే, లేదంటే డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఒకటే. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా. ఈ ఫోటోలో ఉన్న టెక్స్ట్ అంతా నాకు ఎడిటబుల్ టెక్స్ట్ కింద రావాలి. చూడండి, ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. కన్వర్ట్ దిస్ హ్యాండ్ రైటింగ్ నోట్ ఇంటూ క్లీన్ రీడబుల్ టెక్స్ట్, కీప్ హెడ్డింగ్స్, బుల్లెట్ పాయింట్స్ అండ్ ఫార్మాటింగ్. ఇవి కూడా నాకు అప్లై అవ్వాలని ఇస్తున్నా. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, ఇక్కడ ఉన్న టెస్ట్ మొత్తం మనకి ఎడిటబుల్ టెస్ట్ కింద వచ్చేసింది. టెస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ అని మీకు ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ మీరు ఎక్కడ కావాలి అన్నా యూస్ చేయొచ్చు. నేను నోట్ ప్యాడ్లో పేస్ట్ చేశాను. మీరు ఈ టెస్ట్ని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ గురించి చూద్దాం. ఇక్కడ నాకు ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్లో టెస్ట్ ఉంది. నాకు ఈ టెక్స్ట్ ఇంగ్లీష్లో మారిపోయి ఇదే ఇమేజ్ మీద రావాలి. ఈ ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చా. చేంజ్ తెలుగు టెక్స్ట్ టు ఇంగ్లీష్ టెక్స్ట్ సేమ్ ప్లేస్. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి, సేమ్ మనకి తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లో మారిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెక్స్ట్ ఇది పెన్సిల్తో డ్రా చేసిన ఫోటో. ఈ ఫోటోకి మన స్కెచ్ పెన్లు అప్లై చేస్తే ఎలా వచ్చుద్దో అలా కావాలి అని ప్రాంప్ట్ ఇస్తున్నా. ఈ ఫోటోని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నా. ప్రాంప్ట్ వచ్చేటప్పటికి కలరైజ్ దిస్ ఫోటో విత్ స్కెచ్ పెన్స్ అని ఇచ్చాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మన స్కెచ్ పెన్స్తో డ్రా చేస్తే ఎలా వచ్చుద్దో అలా వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ హ్యూమన్ హార్ట్కి సంబంధించిన ఇమేజ్. ఇది ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ అవుద్ది. మీ దగ్గర ఏమైనా డయాగ్రామ్స్ ఉంటే డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ చిన్న ప్రాంప్ట్ ఇచ్చా, ఎక్స్ప్లెయిన్ ద డయాగ్రామ్ ఇన్ సింపుల్ తెలుగు అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి, ఈ ఇమేజ్లో ఉన్న టెస్ట్ మొత్తం మనకి డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. గుండెలో 4 గదులు, 4 చాంబర్స్, గుండెను 2 భాగాలుగా విభజిస్తారు. ఇలాగా మనకి ప్రతిదీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఒక డాగ్ ఇమేజ్ ఉంది. ఈ డాగ్ నాకు ఏ బ్రీడో తెలీదు. మీరు డాగే కాదు, మీరు ఏమైనా ఒక వెహికల్ కానీ లేకపోతే ఒక యానిమల్ కానీ ఫుడ్ కానీ ఏదైనా మీ దగ్గర ఫోటో ఉంటే సింపుల్గా ఇలాగ అప్లోడ్ చేసి ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తున్నా. ఐడెంటిఫై దిస్ డాగ్ బ్రీడ్ అన్న. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఈ డాగ్ బ్రీడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కనబడుతుంది బెర్నెస్సీ మౌంటైన్ డాగ్ అంట. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. అలాగే మనకి ఇక్కడ లీవ్స్ ఉంది. ఈ లీవ్స్ ఉన్న ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఐడెంటిఫై దిస్ లీవ్స్ అన్నాము అంటే ఇది అసలు ఏ చెట్టో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే నాకు ఇక్కడ ఫుడ్కు సంబంధించిన ఇమేజ్ ఉంది. ఇక్కడ ఉన్న డ్రింక్ అలాగే ఇక్కడ ఉన్న ఫుడ్ తినడం వల్ల మనకు అసలు ఎంత క్యాలరీస్ వస్తాయి అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇమేజ్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఐడెంటిఫై దిస్ ఫుడ్ అండ్ ఎస్టిమేట్ ద క్యాలరీస్. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. కింద మనకి వాటి పేర్లు వచ్చినాయి. అలాగే ఇక్కడ క్యాలరీస్. చీజ్ బర్గర్ వచ్చేటప్పటికి 300 నుంచి 330 క్యాలరీస్ వస్తాయంట. నెక్స్ట్ మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేటప్పటికి 320 నుంచి 340 క్యాలరీస్ వస్తాయంట. నెక్స్ట్ మీడియం కోకో కోలాకి 200 నుంచి 220 క్యాలరీస్ వస్తాయంట. ఓవరాల్గా మనకి 820 నుంచి 890 క్యాలరీస్ ఈ ఫుడ్ అలాగే డ్రింక్ తీసుకోవడం వల్ల వస్తాయని వచ్చింది. దీని కింద ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోటీన్ ఎంత వస్తుంది, ఫ్యాట్ ఎంత వస్తుంది, షుగర్ ఎంత ఉంది, సోడియం, ఇలాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ గురించి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. నెక్స్ట్ దీని కింద ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ ఇమేజ్. ఈ ఆప్షన్ ద్వారా మనం ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసేది కూడా 2 మెథడ్స్లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి సింపుల్గా ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తారు, క్రియేట్ ఇమేజ్ అంటారు, మనకి క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ మీరు ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి, మీ ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మీ ఫోటోతో కానీ లేకపోతే ఏదైనా రిఫరెన్స్ ఇమేజ్తో కానీ ఇమేజ్ క్రియేట్ అవ్వాలి అంటే ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇస్తారు. ఈ రెండింటి గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చి రిఫరెన్స్ ఇమేజ్ లేకుండా క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇండియన్ మ్యాన్ ఏజ్
between 22 to 25 sitting in gaming studio. The studio looks attractive. The background shows. నాకు 3 బుద్ధుడు విగ్రహాలు కూడా బ్యాక్ ఉన్నట్టుగా కనబడాలి. దానికోసం 3 బుద్ధ స్టాచ్యూస్ స్మాల్ సైజ్ and 3 different colors. The entire scene looks real, not AI. Image ratio 16:9. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ తీసుకోవడం ఇక్కడ మనకి యాడ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా మనకి ఇమేజే జనరేట్ అవుద్ది. మీకు ఒకవేళ ఈ ఆప్షన్ వద్దనుకోండి, సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్తో బ్యాక్ వచ్చారు అంటే మీకు క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ మీకు కావాలి అంటే ప్లస్ మీద క్లిక్ చేస్తారు, క్రియేట్ ఇమేజ్ అంటారు. అనడం మళ్ళీ మనకి ఈ ఆప్షన్ యాడ్ అవుద్ది. ఇక్కడ నేను సెండ్ ప్రాంప్ట్ అనడం ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్తో మనకు ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను కదా, మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే మీరు డైరెక్ట్గా తెలుగు లాంగ్వేజ్లో కూడా ఇవ్వచ్చు. మనకి ChatGPT అర్థం చేసుకుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా 3 బుద్ధ విగ్రహాస్ అలాగే డిఫరెంట్ కలర్స్లో ఉండాలి అన్నాను, దానికి తగ్గట్టుగా వచ్చింది. నెక్స్ట్ నేను నా రిఫరెన్స్ ఇమేజ్ తో ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ని కొంచెం చేంజెస్ చేసి యూస్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఫోటోని అప్లోడ్ చేసుకోండి. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని నా ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న బేసిక్ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ లో కొంచెం చేంజ్ చేయాలి, ఇక్కడ వరకు తీసేసి ద రిఫరెన్స్ ఇమేజ్ మ్యాన్. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ లో ఎవరున్నారు? నేనున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం నా ఫోటోతో క్రియేట్ అవుద్ది. చూసారు కదా, ఇక్కడ నేను నా ఫోటో ఇచ్చినందుకు నా ఫోటోతో ఇక్కడ ఇమేజ్ క్రియేట్ అయింది. మీరు ఇలాగా ఏ ఇమేజ్ జనరేట్ చేసినా ప్రతి ఇమేజ్ కి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఎడిట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఏమైనా యాడ్ చేసుకోవాలి అన్నా, లేదంటే ఇందులోంచి ఏదైనా రిమూవ్ చేయాలి అన్నా, లేకపోతే ఒక దాని బదులు ఇంకోటి రీప్లేస్ చెయ్యాలి అన్నా చెయ్యొచ్చు. దీని గురించి కూడా డీటెయిల్ గా చెప్తున్నా. యాడ్ వైట్ అండ్ బ్లాక్ పప్పీ టాయ్ ఆన్ టేబుల్. ఒక నలుపు తెలుపు కుక్క పిల్ల బొమ్మ నాకు ఈ టేబుల్ మీద యాడ్ అవ్వాలి అని ఇచ్చాను. మీకు పలానా ప్లేస్ లో యాడ్ అవ్వాలనుకోండి, మీరు ఖచ్చితంగా మైక్ కిందను లేకపోతే ఇక్కడ మనకి పాట్స్ ఉన్నాయి కదా, ఈ పాట్స్ పక్కనే యాడ్ అవ్వాలి అన్నో డీటెయిల్ గా మనం ప్రాంప్ట్ లో ఇవ్వాలి. ఇలా మీరు డీటెయిల్ గా ఇవ్వకుండా జస్ట్ ఇలా ఇచ్చారు అంటే మనకి కుక్క పిల్ల అయితే వచ్చుద్ది, కానీ ఈ టేబుల్ మీద ఎక్కడ వచ్చుద్దో తెలీదు. నాకు ఎక్కడ వచ్చినా పర్లా, టేబుల్ మీద వస్తే చాలు. ఇలాగా ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. మళ్ళీ మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అయ్యి రిజల్ట్ వచ్చుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు డాగ్ బొమ్మ యాడ్ అయింది. నేను మళ్ళీ ఇమేజ్ జనరేట్ చేశాను కాబట్టి మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ వచ్చుద్ది. మళ్ళీ మీరు ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం యాడ్ గురించి చూసాం కదా, నెక్స్ట్ రిమూవ్ గురించి చూద్దాం. ఇక్కడ నాకు బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, ఈ రిమూవ్ చేసేస్తున్నా. రిమూవ్ బుద్ధ స్టాచ్యూస్ అని సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను, సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మనకి బుద్ధ స్టాచ్యూస్ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ నచ్చలా, ఇందాక ఇమేజే నాకు నచ్చింది అంటే మనం జనరేట్ చేసిన ఇమేజెస్ అన్ని ఇక్కడే కనబడతాయి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే సెకండ్ ఇమేజ్, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఫస్ట్ ఇమేజ్. మీరు ఇక్కడి నుంచి అయినా మళ్ళీ మోడిఫై చేసుకోవాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు, లేదంటే మనకి స్టెప్ బై స్టెప్ గా పైనే కనబడతాయి. మళ్ళీ మీరు ఇందులోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి అంటే ఈ ఇమేజ్ మీద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకోటి ఎడిట్ చేసుకోవాలి అన్న చేసుకోవచ్చు. యాడ్ చూసాం, రిమూవ్ చూసాం, నెక్స్ట్ రీప్లేస్. ఈ ఇమేజ్ మీద రీప్లేస్ చేస్తున్నా. నేను తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చినా కూడా రన్ అవుతుంది అని చెప్తున్నా కదా, ఇది కూడా మీకు తెలియడం కోసం నేను తెలుగులో ఇస్తున్నా. నాకు ఎల్లో కలర్ హుడ్డీ రావాలి, హుడ్డీ మీద ప్రతాప్ వర్మ అన్న నేమ్ కూడా ఉండాలి అని ఇచ్చాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఇప్పుడు మనం తెలుగులో ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఈ ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. చూసారు కదా, నాకు ఎల్లో కలర్ హుడ్డీ మీద ప్రతాప్ వర్మ. ఈ ఎడిట్ అనే ఆప్షన్ మనకి ఎక్సలెంట్. మీ మనసులో ఏముందో అది టెక్స్ట్ రూపంలో టైప్ చేసి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం అది ఏదైనా మనకి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఈ ChatGPT మీద గ్రిప్ రావాలి అంటే మీరు రకరకాలుగా ఈ ChatGPTని యూస్ చేయండి. యూస్ చేస్తేనే మీకు ఈ ChatGPT మీద
గ్రిప్ వస్తుంది. నాకు ఇలాగ బేసిక్ ప్రాంప్ట్ కూడా పర్ఫెక్ట్గా రాదు, నేను ఇంగ్లీష్లో ఇచ్చిన మిస్టేక్స్ వస్తాయి అంటే మీరు తెలుగులో అయినా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మీరు 2 లైన్స్ ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద కూడా మార్చుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ యూస్ చేయకండి. ఫస్ట్ మనం ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ యూస్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ రెఫరెన్స్ ఇమేజ్ తో క్రియేట్ చేసిన ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ని యూస్ చేసేస్తున్నా. ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. స్టార్టింగ్ ఒక లైన్ యాడ్ చేస్తున్నా. యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్, ఐ నీడ్ ప్రొఫెషనల్ టెస్ట్ ప్రాంప్ట్ అని ఇచ్చి ఇంకా మిగతాదంతా నేను బేసిక్ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ బేసిక్ ప్రాంప్ట్ అలాగే ఉంచాను. ఇప్పుడు మీరు ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నారు అనుకోండి, నేను స్టార్టింగ్ ఒక లైన్ ఇచ్చా. ఏమి ఇచ్చా? యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ మనకి ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో అలా కావాలి అని స్టార్టింగ్ ఈ లైన్ యాడ్ చేశా. నెక్స్ట్ నాకు టెస్ట్ ప్రాంప్ట్ కావాలి అని అడిగా. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఈ బేసిక్ ప్రాంప్ట్ అల్లా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద చేంజ్ అయిపోద్ది. ఈ బేసిక్ ప్రాంప్ట్ మీరు తెలుగులో ఇచ్చినా పర్లా, మనకి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయమన్నా కన్వర్ట్ చేసుద్ది, లేదంటే తెలుగులోనే మీకు పెద్ద ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చమన్నా మార్చుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు ప్రొఫెషనల్ ప్రాంప్ట్ వచ్చేసింది. ఇలాగ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసి కాపీ చేసుకున్న తర్వాత ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ యూస్ చేస్తారు. ఇక్కడ నా రెఫరెన్స్ ఇమేజ్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇమేజ్ తీసుకుంటున్నా. ఇందా తీసుకున్న ఫోటో కాకుండా ఇంకో ఫోటో మారుస్తున్నా. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో తీసుకొని Ctrl+V నెక్స్ట్ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మనం క్రియేట్ చేసుకున్న ప్రొఫెషనల్ ప్రాంప్ట్ తో మనం ఇచ్చిన ఇమేజ్ జనరేట్ అయింది. మీకు చాట్‌జీపీటీ మీద ఇంకా బాగా గ్రిప్ రావాలి అంటే నేను ఆల్రెడీ చాట్‌జీపీటీ మీద చాట్‌జీపీటీ 20 ట్రిక్స్ అని అలాగే ఇంకా చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి. మనం యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ గురించి చూసాం, క్రియేట్ ఇమేజ్ గురించి చూసాం. నెక్స్ట్ వెబ్ సెర్చ్. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే దీని మీద క్లిక్ చేయడం వెబ్ సెర్చ్ అనేది యాడ్ అవుద్ది. ఈ ఆప్షన్ పెట్టడం వల్ల మనకి చాట్‌జీపీటీ ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుద్ది. మనం అడిగిన క్వశ్చన్ కి ఇంటర్నెట్ లో మొత్తం సెర్చ్ చేసి ఆన్సర్ ఇస్తుంది. ఇది మనం ఎక్కువగా లైవ్ అప్డేట్స్ కోసం యూస్ చేస్తాం. మీకు ఏమైనా న్యూస్ వచ్చినా, ఏమైనా ఏ అప్డేట్స్ కొత్తగా వచ్చినా, గోల్డ్ ప్రైస్ తెలుసుకోవాలి అన్నా, లేదంటే ఐపీఎల్ స్కోర్ తెలుసుకోవాలి అన్నా, ఇలాంటి టైంలో మనం ఈ వెబ్ సెర్చ్ అనే ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ సెర్చ్ చేస్తాం. బ్యాక్ స్పేస్ అంటున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి డీప్ రీసెర్చ్. ఈ డీప్ రీసెర్చ్ కూడా అంతే, మనకి అన్ని వెబ్సైట్స్ని వెతికి మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుద్ది. ఈ ఆప్షన్ మనం ఎక్కువగా ఏమైనా టాపిక్స్ ఎత్తుకుతున్నప్పుడు బాగా యూస్ చేస్తాం. మీకు ఏమైనా సైంటిఫిక్కి సంబంధించిన టాపిక్స్ కావాలి అన్నా, లేదంటే మీరు ఒక 30,000లో ఒక ఫోన్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, మీకు బెస్ట్ ఫోన్ కావాలి అంటే ఈ డీప్ రీసెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఐ నీడ్ బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 30,000. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కెమెరాకి అయితే కెమెరాకి ఇస్తారు. లేదు గేమింగ్కి సంబంధించిన ఫోన్ కావాలనుకోండి, ఇక్కడ కెమెరా బదులు గేమింగ్ ఫోన్ అని పెడతారు. అలాగే మీరు ఒకవేళ ప్రాసెసర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా, ర్యామ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా, లేదు నాకు అన్నీ ఉండాలి అంటే మీరు డీటెయిల్గా టైప్ చేసి ఇక్కడ టెస్ట్ రూపంలో ఇవ్వడమే. ఇలాగా ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి చాలా టైం పడుతుంది. మనకి ఎక్కువ టైం తీసుకొని బెస్ట్ రిజల్ట్ ఇచ్చుద్ది. నేను సపరేట్ విండోలో చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. దీని గురించి తర్వాత చూద్దాం. మనకి ఇదంతా టైం పట్టుద్ది. ఇక్కడ స్టార్ట్ చేయమంటారా అని అడుగుతుంది. మీరు స్టార్ట్ అనడం ఇక్కడ రీసెర్చింగ్ చేస్తుంది. ఇదంతా కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ నేను ఇంకో విండోలోకి వచ్చి ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి మెయిన్గా డెవలపర్స్ అండ్ ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారు. వాళ్ళు ఇందులో ఏం చేస్తారు అంటే మనకి వెబ్సైట్స్ని చాట్‌జీపీటీకి లింక్ చేయడం, యాప్స్ క్రియేట్ చేయడం, చాట్ బోట్స్ డెవలప్ చేయడం. మనం ఈ ఆప్షన్ యూస్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా మనకి ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉండాలి. బ్యాక్ వచ్చేస్తున్నా. ఇందాక మనం డీప్ రీసెర్చ్లో బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 30,000 అని సెర్చ్ చేసాం కదా, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు,
లేదంటే దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి బెస్ట్ 5 కెమెరా ఫోన్స్ చూపెడుతుంది. మోటో ఎడ్జ్ 60 ప్రో, రియల్‌మి P3 అల్ట్రా, అలాగే నథింగ్ ఫోన్ 4a, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, అలాగే రియల్‌మి 16 ప్రో. నెక్స్ట్ దీని కింద ప్రతి ఫోన్‌కి కంపేర్ చేస్తూ మనకు ఒక టేబుల్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి మొత్తం 5 ఫోన్స్ చూపెట్టింది కదా! మనకి ఫస్ట్ ఫోన్ మోడల్స్, నెక్స్ట్ ప్రైజెస్, నెక్స్ట్ కెమెరా ఎంతుంది అన్నది ఇక్కడ చూపెడుతుంది. నెక్స్ట్ వీడియో క్వాలిటీ చూపెడుతుంది 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. నెక్స్ట్ అలాగే వెయిట్ వచ్చేటప్పటికి వెరీ గుడ్, ఎక్సలెంట్, ఇలాగా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి డీటెయిల్ గా వచ్చుద్ది. ఇక్కడున్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా! ఇందులో ఉన్న కొన్ని ఆప్షన్స్ కింద కనబడతాయి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా! సేమ్ ఆప్షన్ ఇక్కడ క్రియేట్ యాన్ ఇమేజ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయడం క్రియేట్ ఇమేజ్ అనేది యాడ్ అవుద్ది. మనం షార్ట్ కట్ లో యూస్ చేసిన క్రియేట్ ఇమేజ్ కి కింద ఇంకా అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోటోలు కనబడుతున్నాయి కదా! మీరు ఏవైనా మీ ఫోటో ఇచ్చి ఆ ఫోటోని ఇలాగా మార్చొచ్చు. దీని గురించి నేను ఆల్రెడీ సపరేట్ గా ఒక ట్యుటోరియల్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఇస్తాను. మీరు ఈ క్లాస్ మొత్తం చూసిన తర్వాత ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. మీకు చాట్ జీపీటీకి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఒక ఆప్షన్ యూస్ చేస్తా. ఫస్ట్ బేసిక్గా చెప్పుకొని వెళ్తున్నా. మీకు ఏవైనా ఫోటోకి లైటింగ్ సరిగ్గా లేదనుకోండి, ఈ ఫిక్స్ లైటింగ్ మీద క్లిక్ చేయగానే ప్రాంప్ట్ వచ్చుద్ది. మీ దగ్గర ఉన్న ఫోటోను అప్లోడ్ చేసి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి లైటింగ్ సెట్ చేసుద్ది. అలాగే మీ ఫోటోని ఒక అవతార్ కింద మార్చాలి అన్నా, నెక్స్ట్ మీ ఫోటోని ఇలాగ చిన్న మీ క్యారెక్టర్స్ పక్కన వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే యానిమేట్ ఫోటో కింద మార్చడానికి, అలాగే మీ ఫోటోని ఒక చీకట్లో దిగితే ఎలా వచ్చుద్దో అలాగా మార్చడానికి ఇందులో నేను ఇక్కడ ఫోటో ఎన్హాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా! మీ దగ్గర ఏమైనా క్వాలిటీ తక్కువ ఉన్న ఫోటో ఉంటే దాన్ని మంచి క్వాలిటీలోకి మార్చుద్ది. నా దగ్గర ఒక ఫోటో ఉంది. మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. ఫోటోని ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ చూసారు కదా ఎంత బ్లర్రీగా ఉందో. మీరు జూమ్ చేశారు అంటే ఇంకా బ్లర్ అయిపోతుంది. ఈ ఫోటోకి మనం క్వాలిటీ పెంచుదాం. సింపుల్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్హాన్స్ ఫోటో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడం మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫోటో అండ్ మేక్ ఇట్ క్లియర్. నెక్స్ట్ మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోవడమే. మీరు ఫోటో ఇక్కడి నుంచి అయినా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ అప్లోడ్ ఏ ఫోటో అని ఉంది కదా, ఇక్కడి నుంచి అయినా ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మనకి ప్రాసెసింగ్ అవుతుంది. ఇలా ఫోటో ప్రివ్యూ వచ్చిన తర్వాతే ఇక్కడ ఉన్న సెండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా మనకి ఫోటో క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఒకసారి డౌన్లోడ్ చేసి కూడా చూపెడతా. ఇప్పుడు జూమ్లో చూద్దాం. చూసారు కదా ఇందా ఫోటోకి ఈ ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంది. నేను మళ్ళీ ఒక న్యూ చార్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ న్యూ చార్ట్ క్లిక్ చేయడం మనకి ఫ్రెష్ చార్ట్ వచ్చింది కదా. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసాం కదా. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి చెప్తా. ఇక్కడ న్యూ చార్ట్ అంటే ఇందా నుంచి నేను యూస్ చేస్తున్నా, మీకు తెలిసిందే కదా. ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ గా ఉంటే మీరు న్యూ చార్ట్ అనడం మనకి చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా కనబడుద్దో అలాగా వచ్చేసుద్ది. నెక్స్ట్ సర్చ్ చార్ట్స్. ఇదేంటంటే ఇక్కడ మనకి నెల రోజుల వరకు ఇక్కడ చార్ట్స్ అన్ని సేవ్ అయ్యి ఉంటాయి కదా. ఇందులో మీరు సెర్చ్ చేయాలి అంటే నాకు టైం పట్టేస్తుంది. కానీ నాకు నేను ఇచ్చిన చార్ట్ పేరు నాకు తెలుసు, నేను డైరెక్ట్గా సెర్చ్ చేస్తాను అంటే డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చార్ట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నేను ఫోటో రిపేర్ అన్న దాని గురించి చేశాను అనుకోండి. ఇక్కడ ఫోటో రిపేర్ అని టైప్ చేశాను అంటే ఇక్కడ ఉన్న చార్ట్స్ అన్నిటిలో ఫోటో రిపేర్కి సంబంధించింది ఏదైనా ఉంటే అది కనబడిపోద్ది. ఇక్కడ మనకి ఫోటో రిపేర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఆ చార్ట్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇందులో కనబడతాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. మనం ఎలాంటి ప్రాజెక్ట్ ఇంకా చేయలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎంటీజీ పెడుతుంది. అలాగే మనకి ఇక్కడ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాటిని మనం చాట్ జీపీటీతో కనెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్నవన్నీ మనం మనీ పెట్టి పర్చేస్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు క్యాన్వా మనీ పెట్టి యూస్ చేస్తున్నారు అనుకోండి, ఈ క్యాన్వాకి మనం చాట్ జీపీటీ కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం
కనెక్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ దీని కింద కోడెక్స్ ఉంటది. అలాగే మోర్ అన్నాము అంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఇమేజెస్, డీప్ రీసెర్చ్ ఈ ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. ఇక ఫైనల్‌గా మన జీమెయిల్ ఐడీకి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి లాగౌట్ అవ్వడానికి ఆప్షన్ ఉంటది. అలాగే మీరు చాట్‌జీపీటీని మనీ పెట్టి యూజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అప్‌గ్రేడ్ ప్లాన్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి యూజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే దీని కింద పర్సనలైజేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. దీని కింద ప్రొఫైల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు మీ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నేమ్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. అలాగే యూజర్ నేమ్ గూడా. క్యాన్సిల్ అంటున్నా. నెక్స్ట్ అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ మనకి పెద్దగా యూజ్ ఉండవు. నేనైతే యూజ్ చేయను గూడా. సింపుల్‌గా క్లోజ్ చేసేస్తున్నా. చూసారు కదా! మీకోసం కష్టపడి ఇంత డీటెయిల్‌గా చెప్పినందుకు ఒక లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్‌లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్‌వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్‌కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.